హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే షాయంపేట మండలం కొప్పుల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటించారు. ప్రధానంగా బీఆర్ఎస్ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి పనులకు సంబంధించి మంజూరైనటువంటి పనులకు సంబంధించి వేసినటువంటి అప్పటి శిలాఫలకాలు, అదేవిధంగా కొత్తగా నేనే తీసుకొచ్చానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చెప్తున్నటువంటి శిలాఫలకాల దగ్గర నిలబడి రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణను విమర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. గత బీఆర్ఎస్ హయాంలోనే అన్ని పనులు మంజూరు చేయిస్తే నేను మళ్ళీ తీసుకొచ్చాననే విధంగా శిలాఫలకాలు వేయడం ఏంటా అని చెప్పి గండ్ర సత్యనారాయణ తీరు పట్ల గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. భూపాలపల్లి నియోజకవర్గంలో ఒక అరాచకమైనటువంటి పాలనను కాంగ్రెస్ చేస్తూ ఉందని సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే పాలకుర్తి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరు కనిపించారు. తెల్లవారుజాము నుంచే ఆగ్రోస్ దగ్గరికి వచ్చినటువంటి రైతులు యూరియా కోసం ఆందోళన చేపట్టినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. సరిపడినంత యూరియా అందించాలని రైతులైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పంట అదను దాటిపోతుంది, యూరియా వేయకపోతే నష్టపోవాల్సిన పరిస్థితి కనిపిస్తోందని రైతాంగం అయితే తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కారు గుర్తుపై గెలుపొందిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రఘునాథపల్లి మండల కేంద్రంలో వాల్ పోస్టర్లు అంటిస్తూ బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. కడియం శ్రీహరి జీవితం మొత్తం వెన్నుపోటు రాజకీయమే కనిపిస్తుందని సందర్భంగా బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే చిట్యాల మండలం నయన్పాక గ్రామంలో యూరియా కోసం రైతులు బారులు తీరి కనిపించారు. ఉదయం నుంచే చెప్పులను క్యూలైన్లో పెట్టినటువంటి దుస్థితి కనిపిస్తూ ఉంది. సరిపడినంత యూరియా అందించాలని రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అక్కడికి 220 బస్తాల యూరియా వస్తే 400 పైచిలకు మంది రైతులు ఉన్నామని, ఆ యూరియా ఎందుకు సరిపోదని రైతులైతే తమ ఆగ్రహం వ్యక్తం చేశారు.